తెలంగాణలో న్యూ ఇయర్ నేపథ్యంలో లిక్కర్ సేల్స్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గత 3 రోజుల్లో 700 కోట్ల సేల్స్ జరిగాయి. గత ఏడాది సేల్స్ తో పోలిస్తే ఈ ఏడాది 44% పెరిగాయని నివేదికలు వెల్లడించాయి. తెలంగాణలో న్యూ ఇయర్ నేపథ్యంలో లిక్కర్ సేల్స్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గత 3 రోజుల్లో 700 కోట్ల సేల్స్ జరిగాయి. గత ఏడాది సేల్స్ తో పోలిస్తే ఈ ఏడాది 44% పెరిగాయని నివేదికలు వెల్లడించాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. సుమిత్ర, ఆ లిక్కర్ షాపులకు సంబంధించి గత 3 రోజులుగా రికార్డ్ సేల్స్ అనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొన్న దసరాకి చూసుకున్నట్లయితే దాదాపుగా 400 కోట్ల పైగా బిజినెస్ అయిపోయింది దసరా నవరాత్రుల్లోనే. కానీ ఈసారి చూసుకున్నట్లయితే గత 4 రోజుల్లోనే 700 కోట్ల రూపాయలకు పైగా కూడా బిజినెస్ జరిగినట్టుగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చెబుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలో ఎప్పుడూ ఇంత మేర సేల్స్ జరగలేదని చెప్పేసి వాళ్లే విశ్వాసం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలో పోలిస్తే ఈ 31st వరకు ఇంత సేల్స్ ఉంటుంది, కానీ 31st రాలేదు. 29th మిడ్ నైట్ వరకు ఇంత బిజినెస్ అయిపోయింది. డిపోల నుంచి పూర్తిగా సరుకులు తీసుకెళ్తున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. రాబోయే 2 రోజుల్లో కూడా ఇంకా దాదాపుగా 200 నుంచి 300 కోట్ల రూపాయల బిజినెస్ జరిగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా డిసెంబర్ నెలలోనే ఇప్పటి వరకు కూడా 4,362 కోట్ల రూపాయల బిజినెస్ మనకి జరిగింది. మొత్తం మీద సంవత్సరం మొత్తం మీద కూడా మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి 30,000 నుంచి 35,000 కోట్ల రూపాయల రాబడి అంచనా వేస్తా ఉంటారు. కానీ ఒక డిసెంబర్ లోనే చూసుకున్నట్లయితే దాదాపుగా 4,306 కోట్లు వచ్చిన ప్రస్తుతం ఇంతవరకు. ఈ 2-3 రోజుల్లో కూడా ఇంకా 300 నుంచి 400 కోట్లు వస్తుంది. కాబట్టి అంచనా మొత్తం కూడా 5,000 కోట్ల పైగా ఒక డిసెంబర్ నెలలోనే వచ్చిందంటే ఆశ్చర్యంగా ఉన్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక పక్క సర్పంచ్ ఎలక్షన్ కి సంబంధించిన విషయంలో కావచ్చు, దసరా దగ్గర నుంచి కావచ్చు, ఇప్పటి వరకు న్యూ ఇయర్ ఈవెంట్ కి సంబంధించి కావచ్చు, ఈ గత 2-3 నెలల నుంచి చూసుకున్నట్లయితే లిక్కర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి రాష్ట్ర ఆదాయానికి భారీగా ఆదాయం వచ్చినట్టుగా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క డిసెంబర్ 31st కి గవర్నమెంట్ కూడా స్పెషల్ జీవో ఇచ్చింది. మిడ్ నైట్ 1 గంట వరకు కూడా పూర్తిగా బార్ అండ్ రెస్టారెంట్స్ కావచ్చు, 12 గంటల వరకు సంబంధించినటువంటి విషయంలో వైన్ షాప్లు ఓపెన్ చేసే విషయంలో కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేసింది. డిపోల దగ్గర నుంచి ప్రతి విషయం కూడా సరుకులు ఎవరో తీసుకెళ్తున్నారు, ఏ డిపో నుంచి ఎంతమంది తీసుకెళ్తున్నారు, సో లిక్కర్ సేల్స్ కి సంబంధించి ప్రతిదీ కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నోట్ చేసుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే ఓల్డ్ స్టాక్ ఎంత ఉందనేది కూడా తనిఖీలు కూడా ఈ రోజు రేపు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తం మీద అయితే అటు బీర్ల అమ్మకాలు కూడా హాట్ తో పాటుగా సేల్ అవుతున్నాయి. ఒక పక్క చలి పెరుగుతున్నప్పటికీ కూడా 23 లక్షల బీర్ల కేసులు అన్ని కూడా అమ్మునడినట్టుగా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో చలికాలం కూడా ఇంత బీర్లు సేల్స్ అవడం కూడా ఒక ఆశ్చర్యానికి అయితే గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం మీద అయితే హాట్ గా సేల్ అవుతూ ఉన్నాయి. ఇంకా 2-3 రోజుల పాటు సేల్స్ అయ్యే అవకాశం ఉంది. దాదాపుగా ఇంకా 300 నుంచి 400 కోట్ల పైగా అంచనా వేస్తున్నారు సేల్స్ కి సంబంధించి. సుమిత్ర.